ఈరోజు వీడియోలో చాలా హెల్దీ ఫుడ్ అయిన మొలకెత్తిన విత్తనాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మనం బబ్బెర్లను 100 గ్రాములు తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాం. మంచినీళ్ళు పోసుకొని పెట్టేసుకొని ఇప్పుడు బంద్ చేసేద్దాం. ఓకే. తరువాత అదే కొలతతోని పెసర్లను కూడా తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసి మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలను కూడా అదే కొలతతోని 100 గ్రాములు తీసుకొని మంచిగా 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వంపేయాలి. ఇలా శుభ్రంగా కడిగి నీళ్లు వంపేటప్పుడు చచ్చులు పొచ్చులు ఉంటే నీళ్ళలో పోతాయి. మనం తెచ్చుకునేటప్పుడే ఇలా మంచి విత్తనాలను చూసి తెచ్చుకుంటే ఇలా చచ్చులు పుచ్చులు లేకపోతే మొలకలు చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం శనగలను కూడా అదే కొలతతోని తీసుకొని అలాగే శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. మనం పచ్చి బఠానీలను కూడా తీసుకొని అదే కొలతతోని అలాగే కడిగి శుభ్రంగా చేసుకొని మంచినీళ్ళు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పల్లీలు మన ఆప్షనల్, ఎందుకంటే పల్లీలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని నేను పల్లీలు కూడా కలుపుకున్నాను, అది మీ ఆప్షనల్. ఇలా మనం నానబెట్టిన గింజలన్నిటినీ ఒకసారి చూద్దాం. ఇవన్నింటిని ప్రతి ఒక్కదాన్ని మూత పెట్టి మనం ఒక 5-6 గంటలు అలా వదిలేద్దాం. 5-6 గంటల తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. గింజలు రోజు 1 కప్పు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇవి పిల్లలకు, పెద్దలకు, గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది. ఇలా 5-6 రకాల గింజలు నానబెట్టుకొని స్ప్రౌట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం 5-6 గంటలు నానబెట్టిన తర్వాత మూత తీసి ఈ గింజలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ గింజలన్నీ పూర్తిగా నాని పెద్దవిగా అయ్యాయి. ఇప్పుడు వీటిని స్ప్రౌట్స్ మేకర్ ఉంటే దానిలో పోసి పెట్టుకోవచ్చు, లేదా ఇప్పుడు మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ స్ప్రౌట్స్ మేకర్లో పట్టవు కనుక నేను ఒక మందపాటి కాటన్ క్లాత్ను తీసుకున్నాను. ఈ కాటన్ క్లాత్ పరిచి ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి నీళ్ళు పూర్తిగా వంపేసి దీనిలో పోసుకోవాలి. ఇలా మంచి థ్రెడ్ని ఒకదాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కాటన్ క్లాత్లో ఈ గింజలన్నీ వేసి గట్టిగా మూట కట్టాలి. ఆ మూట పైన ఒక బరువుగా ఉండే కల్వాన్ని పెట్టాను. కల్వము ఎందుకు పెట్టానంటే అలా బరువు పెట్టడం వల్ల మనకు మొలకలు తొందరగా వస్తాయి, నీట్గా వస్తాయి. ఎందుకంటే అందులో వాటర్ ఏం లేకుండా పొడి పొడిగా వస్తాయి. మనం స్ప్రౌట్స్ మేకర్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ 1.5 డే అలా వదిలేయాలి. 1 డే కూడా వస్తాయి, కానీ చిన్న చిన్న మొలకలు వస్తాయి. మనం 1.5 డే వదిలేసామనుకోండి చాలా పెద్ద పెద్ద మొలకలు వస్తాయి, చాలా తియ్యగా కూడా ఉంటాయి. మనం శుక్రవారం ప్రొద్దున నానబెట్టాము, ఇప్పుడు నైట్ కడుతున్నాము. ఆదివారం ఉదయం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ మూటను మనం విప్పి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు. మంచిగా కాటన్ క్లాత్లో నుండి బయటకు వచ్చేసినాయి. ఒక్కొక్కటి 1 ఇంచు, ఒక్కోటి 2 ఇంచులు అలా మొలకలు కనిపిస్తున్నాయి. ఇది పూర్తిగా ఇప్పి చూద్దాం ఏవి ఎంత వచ్చినాయో.
ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయి మొలకలు. అరే, పెసర్లు అయితే 2 ఇంచులంతా పెద్దగా వచ్చాయి. శనగలు, పల్లీలు అన్నీ ఒక్కొక్క ఇంచ్ అంతా అంతంత పొడవు వచ్చాయి. బఠానీలు కూడా 2 ఇంచులంతా పొడవు వచ్చాయి. ఇలా ఈజీగా స్ప్రౌట్స్ని తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అమ్మమ్మ మనవరాలు యూట్యూబ్ ఛానల్.